ఫార్మాసిటీలోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సిపిఎం నేత లోకనాథం డిమాండ్ చేశారు. ఆయన విశాఖలో మాట్లాడుతూ ఫార్మాసిటీలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అగ్ని ప్రమాదం జరిగిన మెట్రోకమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మెట్రోకామ్ కంపెనీలో ఉదయం పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దానిలో సమగ్రమైన విచారణ జరపాలి. ఏదైతే యాజమాన్యం ఉందో, నిర్లక్ష్యం ఉందో దాని మీద కేసులు పెట్టాలి, జైల్లో పంపించాలనేది సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి ప్రమాదాలు ఇటీవల కాలంలో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని సమగ్రంగా విచారణ జరపడం కానీ, యాజమాన్యాల మీద కేసులు పెట్టడం కానీ, లేదనుకుంటే భవిష్యత్తులో జరగకుండా భరోసా ఇచ్చే పద్ధతిలో లేదు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఇట్లాంటి ప్రమాదాలు మనకు తెలుసు, ఇటీవల కాలంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ తాడి తానం లాంటి ప్రాంతంలో కానీ, లేదు ప్రజలందరూ అనేక భయభ్రాంతులతో ఉన్నారు, కార్మికులు భయభ్రాంతులతో ఉన్నారు. కాబట్టి ఇట్లా ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం.